క్లాస్ 12 అకౌంటెన్సీ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లమ్ 7 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే The partnership agreement between Manish and Girish provides that మనీష్ మరియు గిరీష్ల మధ్య పార్ట్నర్షిప్ ఒప్పందం ఏం జరిగిందంటే 1. ప్రాఫిట్స్ విల్ బి షేర్డ్ ఈక్వల్లీ. ప్రాఫిట్స్ని సరిసమానంగా పంచుకోవాలి. 2. మనీష్ విల్ బి అలౌడ్ ఏ సాలరీ ఆఫ్ 400 రూపీస్ పర్ మంత్. మనీష్కి ప్రతి నెల 400 రూపాయల చొప్పున సాలరీ ఇవ్వాలి. 3. Girish, who manages the sales department, will be allowed a commission equal to 10% of the net profits after allowing Manish's salary. సేల్స్ డిపార్ట్మెంట్ని మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి గిరీష్కి నెట్ ప్రాఫిట్ నుండి మనీష్ సాలరీని తీసేసిన తర్వాత వచ్చే మొత్తంలో 10% కమిషన్ ఇవ్వాలి. 4. 7% per annum interest will be allowed on partners' fixed capital. పార్ట్నర్ల ఫిక్స్డ్ క్యాపిటల్ మీద సంవత్సరానికి 7% రేటున వడ్డీ ఇవ్వాలి. 5. 5% per annum interest will be charged on partners' annual drawings. సాంవత్సరిక డ్రాయింగ్స్ మీద సంవత్సరానికి గాను 5% రేటున వడ్డీ ఇవ్వాలి. 6. The fixed capitals of Manish and Girish are 1 lakh rupees and 80,000 rupees respectively. మనీష్ మరియు గిరీష్ల ఫిక్స్డ్ క్యాపిటల్స్ వచ్చేసి వరుసగా 1 lakh rupees మరియు 80,000 rupees. ద యాన్యువల్ డ్రాయింగ్స్ వర్ 16,000 rupees and 14,000 rupees రెస్పెక్టివ్లీ. సాంవత్సరిక డ్రాయింగ్స్ వచ్చేసి వరుసగా 16,000 rupees మరియు 14,000 rupees. ద నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ March 31st, 2000 XA అమౌంటెడ్ టు 40,000 rupees. March 31st, 2000 XAన అంతమయ్యే సంవత్సరానికి గాను నెట్ ప్రాఫిట్ విలువ 40,000 rupees. ప్రిపేర్ ఫర్మ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. ఫర్మ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయండి. సో మనకిచ్చిన ప్రాబ్లం ప్రకారం మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలి. ఇంకా ఏమిచ్చారంటే క్యాపిటల్స్ ఫిక్స్డ్ అని ఇచ్చారు. ఇంకో రకంగా చెప్పాలంటే మనం ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ని వాడాలి అనుకుని ముందుకెళ్ళాలి, ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్ కాదు. మనకిచ్చిన ప్రతి స్టేట్మెంట్ ఒక్కొక్కటిగా అనలైజ్ చేస్తూ ప్రాబ్లమ్ని మొదలెడదాం. మన మొదటి స్టేట్మెంట్లో ఏమిచ్చారంటే ప్రాఫిట్స్ని సరిసమానంగా పంచుకోవాలి అని ఇచ్చారు. మనం ప్రాఫిట్ షేరింగ్ని చివరిలో ప్రాఫిట్ని డీల్ చేసిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తోందంటే పార్ట్నర్ మనీష్కి ప్రతి నెల 400 రూపీస్ చొప్పున సాలరీ ఇవ్వాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది నెల నెలా చెల్లించే సాలరీ, మొత్తం సంవత్సరం సాలరీ కాదు. అలాగే ఈ సాలరీ కేవలం పార్ట్నర్ మనీష్కి వర్తిస్తుంది, పార్ట్నర్ గిరీష్కి కాదు. సో ఇప్పుడు ఈ సాలరీని వర్కింగ్ నోట్స్లో అనలైజ్ చేద్దాం. మనం ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ సాలరీకి సంబంధించినవని తెలియడానికి సాలరీ అని ఒక హెడర్ని రాద్దాం. తర్వాత ముందు రాబోయే డీటెయిల్స్ పార్ట్నర్ మనీష్ సాలరీకి సంబంధించినవి అని తెలియడానికి మనీష్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు మనకు ఏం ఇచ్చారంటే పార్ట్నర్ మనీష్ మంత్లీ సాలరీ వచ్చేసి 400 రూపీస్ అని ఇచ్చారు. సో అతని ఇయర్లీ సాలరీ వచ్చేసి అతని మంత్లీ సాలరీ 400 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 12 అవుతుంది. దీని విలువ వచ్చేసి 4,800 రూపీస్. ఇప్పుడు పార్ట్నర్ సాలరీ అంటే నిజంగా సాలరీ కాదు, ఇది పార్ట్నర్స్ మధ్య ప్రాఫిట్ని పంచడానికి అవలంబించే ఒక పద్ధతి మాత్రమే. సో ఇది ఎంప్లాయీస్ సాలరీ కంటే వేరే అన్నమాట. మీకు గుర్తుంది కదా, మనం ఎంప్లాయీస్ సాలరీని సాలరీస్ అకౌంట్లో పోస్ట్ చేస్తాం. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ బిజినెస్ సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ అనబడే ఒక ప్రత్యేకమైన అకౌంట్ని మెయింటైన్ చేస్తుంది. ఈ అకౌంట్ ఎంప్లాయీస్ సాలరీస్ అకౌంట్ కంటే వేరే అన్నమాట. కాబట్టి ఈ ఎంప్లాయీస్ సాలరీని పోస్ట్ చేయడానికి మనం సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. చూడండి, మనం ఈ ప్రాబ్లంలో ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ని ఫాలో అవుతున్నామని అనుకున్నాము కదా, అందుకని ఇక్కడ మనం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని క్రియేట్ చేసాం, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని కాదు. ఇప్పుడు సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ని ఆ తర్వాత పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం ఈ ఎంట్రీస్ పోస్ట్ చేయకుండా వదిలేద్దాం. ఇప్పుడు మీకు ఒక సందేహం ఉండొచ్చు, మనం ఈ ఎంట్రీస్ని పోస్ట్ చేయనప్పుడు
మనం సాలరీని ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామని. చూడండి, మనం ఈ ఎంట్రీస్ని ఇక్కడ పోస్ట్ చేయకున్నా కూడా మనం ప్రాఫిట్స్ని పంచే ముందు పార్ట్నర్స్ సాలరీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనం ఈ ఎంట్రీస్ని ఈ స్టెప్లో కన్సిడర్ చేయకున్నా కూడా మనం వీటిని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి మనకు కావాల్సిన ఎంట్రీస్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దీన్ని కూడా కన్సిడర్ చేస్తాం. దానికోసం మనం ఈ క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లంలో తర్వాత స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెబుతోందంటే పార్ట్నర్ గిరీష్కి నెట్ ప్రాఫిట్లో 10% కమిషన్ ఇవ్వాలి అని చెబుతోంది. ఉండండి, ఇక్కడ ఒక క్లాజ్ లేదా నిబంధన ఉంది. ఇది ఖచ్చితంగా నెట్ ప్రాఫిట్లో 10% కాదు. నెట్ ప్రాఫిట్ నుండి పార్ట్నర్ మనీష్ సాలరీని తీసేసిన తర్వాత మిగిలిన ప్రాఫిట్లో 10% అన్నమాట. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఈ సంవత్సరంలో వచ్చిన నెట్ ప్రాఫిట్ విలువ 40,000 రూపీస్ అని ఇచ్చారు. దీన్ని కన్సిడర్ చేసి మనం పార్ట్నర్స్ కమిషన్ ఎంతో వర్కింగ్ నోట్స్లో క్యాలిక్యులేట్ చేద్దాం. ముందు పార్ట్నర్స్ కమిషన్ అని ఒక హెడర్ని రాద్దాం. ఇది ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ పార్ట్నర్ యొక్క కమిషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి సంబంధించింది అని సూచిస్తుంది. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లం ప్రకారం పార్ట్నర్ గిరీష్ కమిషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు మనీష్ సాలరీని తీసేసిన తర్వాత మిగిలిన ప్రాఫిట్ ఎంతో తెలియాలి. దీన్ని మ్యాథమెటికల్గా నెట్ ప్రాఫిట్ మైనస్ మనీష్ సాలరీ అని రాయొచ్చు. మనకు ప్రాబ్లం నుండి నెట్ ప్రాఫిట్ విలువ 40,000 రూపీస్ అని తెలుసు కదా. అలాగే మనం ఇందాకే పార్ట్నర్ మనీష్ ఇయర్లీ సాలరీ 4,800 రూపీస్ అని క్యాలిక్యులేట్ చేసాం కదా. బై ద వే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం ఇయర్లీ సాలరీని కన్సిడర్ చేయాలి, మంత్లీ సాలరీని కాదు. ఎనివే, ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం చెబుతున్నాను అంతే. ఇప్పుడు మనం ఈ విలువల్ని సబ్స్టిట్యూట్ చేస్తే మన ఎక్స్ప్రెషన్ని 40,000 రూపీస్ మైనస్ 4,800 రూపీస్ అని రాయొచ్చు. ఇది 35,200 రూపీస్కి సమానం. సో మనకిప్పుడు నెట్ ప్రాఫిట్ నుండి మనీష్ సాలరీని తీసేస్తే వచ్చే విలువ తెలుసు. ఇప్పుడు ఈ విలువని ఉపయోగించి పార్ట్నర్ గిరీష్ కమిషన్ని కనుక్కుందాం. సో పార్ట్నర్ గిరీష్ కమిషన్ విలువ వచ్చేసి పైన కనుక్కున్న రిజల్టింగ్ ప్రాఫిట్ అమౌంట్ 35,200 రూపీస్ మల్టిప్లైడ్ విత్ పార్ట్నర్ గిరీష్ కమిషన్ పర్సెంటేజ్ 10/100. ఇప్పుడు 100లో 2 జీరోస్ని 35,200 రూపీస్లో 2 జీరోస్తో క్యాన్సిల్ చేద్దాం. దీని రిజల్ట్ వచ్చేసి 3,520 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఈ పార్ట్నర్ కమిషన్ని పోస్ట్ చేయడానికి మనం కమిషన్ టు పార్ట్నర్ అకౌంట్ని డెబిట్, ఆ తర్వాత పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం వేరేగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు వీటిలో ఏ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. సో ఈ అకౌంట్స్లో పోస్టింగ్స్ని పోస్ట్ చేయకుండా వదిలేసి మన ప్రాబ్లంలో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం చెబుతోందంటే పార్ట్నర్స్ యొక్క ఫిక్స్డ్ క్యాపిటల్ మీద ప్రతి సంవత్సరానికి గాను 7% చొప్పున ఇంట్రెస్ట్ ఇవ్వాలి అని చెబుతోంది. ఇంకా మనకు ప్రాబ్లంలో పార్ట్నర్ మనీష్ మరియు గిరీష్ల ఫిక్స్డ్ క్యాపిటల్స్ వచ్చేసి వరుసగా 1,00,000 రూపీస్ తర్వాత 80,000 రూపీస్ అని ఇచ్చారు. బై ద వే, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం ఈ క్యాపిటల్స్ని పోస్ట్ చేయడాన్ని డీల్ చేయడం లేదు. ఇప్పుడు ఈ క్యాపిటల్స్ మీద మనం ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో వర్కింగ్ నోట్స్లో ముందు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అని హెడర్ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ మనీష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ 1,00,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 7/100. 100లో 2 జీరోస్ని 1,00,000 రూపీస్లో 2 జీరోస్తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మిగిలిన 1,000 మరియు 7లని మల్టిప్లై చేస్తే మనకు 7,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ మనీష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ గిరీష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి అతని క్యాపిటల్ అమౌంట్ 80,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రేట్ 7/100. 100లో 2 జీరోస్ని 80,000 రూపీస్లో 2 జీరోస్తో క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మిగిలిన 800 మరియు 7లని మల్టిప్లై చేస్తే మనకు 5,600 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ గిరీష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ని పోస్ట్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం వేరేగా క్రియేట్ చేయాలి. అయితే ఇందులో ఏ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం ఈ ఎంట్రీస్ని వదిలేసి మన ప్రాబ్లంలో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏమిచ్చారంటే పార్ట్నర్స్ చేసిన డ్రాయింగ్స్ మీద సంవత్సరానికి 5% చొప్పున వడ్డీని తీసుకోవాలి అని ఇచ్చారు. అంతేకాకుండా పార్ట్నర్స్ చేసిన సాంవత్సరిక డ్రాయింగ్స్ విలువ వరుసగా 16,000 రూపీస్ మరియు 14,000 రూపీస్ అని ఇచ్చారు. బై ద వే, డ్రాయింగ్స్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు.
అందుకని మనం ఈ డ్రాయింగ్స్ని పోస్ట్ చేయడాన్ని చూపనక్కర్లేదు. ఇప్పుడు ఈ డ్రాయింగ్స్ అమౌంట్ మీద మనం ఎంత ఇంట్రెస్ట్ అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దాం. అందుకని ముందు వర్కింగ్ నోట్స్లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అని ఒక హెడర్ని రాద్దాం. ఇది ఇక ముందు చేయబోయే క్యాలిక్యులేషన్ డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి సంబంధించినది అని తెలుపుతుంది. ఇప్పుడు పార్ట్నర్ మనీష్ చేసిన డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి అతని సాంవత్సరిక డ్రాయింగ్స్ అమౌంట్ 16,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ 5/100. 100లో 2 zeros ని 16,000లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనం మిగిలిన 160 తర్వాత 5లని మల్టిప్లై చేస్తే మనకు 800 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ మనీష్ చేసిన డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు పార్ట్నర్ గిరీష్ చేసిన డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసి అతని సాంవత్సరిక డ్రాయింగ్స్ అమౌంట్ 14,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ 5/100. 100లో 2 zeros ని 14,000లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మనం మిగిలిన 140 తర్వాత 5లని మల్టిప్లై చేస్తే మనకు 700 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ గిరీష్ చేసిన డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని పోస్ట్ చేయడానికి మనం పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం విడివిడిగా డెబిట్, ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఏ అకౌంట్ని కూడా ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం ఈ అకౌంట్స్లో పోస్టింగ్ని చూపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ప్రాబ్లంలో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నట్లు ఈ ప్రాబ్లంలో ఇంకా వేరే ఏ ట్రాన్సాక్షన్ కూడా లేదు. బై ద వే, మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అలాగే డ్రాయింగ్స్ అకౌంట్లని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం వీటికి సంబంధించిన స్టేట్మెంట్స్ని డీల్ చేయబోవడం లేదు. సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రాఫిట్ అప్రాప్రియేషన్ లేదా డిస్ట్రిబ్యూషన్ లేదా పంపకాలు. మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే మనకు ఈ అకౌంటింగ్ పీరియడ్లో వచ్చిన నెట్ ప్రాఫిట్ 40,000 రూపీస్ అని ఇచ్చారు. మీకు ఇంతకుముందే తెలిసినట్లు నెట్ ప్రాఫిట్ అంటే మరేంటో కాదు, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక క్రెడిట్ బ్యాలెన్స్ కదా. సో ఈ ప్రాఫిట్ని పార్ట్నర్స్ మధ్య పంచడానికి మనం ఈ నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం ఈ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు టైటిల్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు కొన్ని వేరే వేరే కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టిక్యులర్స్, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ పర్టిక్యులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాం. ఇది నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసిన నెట్ ప్రాఫిట్ అమౌంట్ 40,000 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం నెట్ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన మిగతా ఎంట్రీస్ని చూద్దాం. మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పార్ట్నర్ల సాలరీ. సో మనం ఈ పార్ట్నర్స్ సాలరీస్ని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. చూడండి, మనం పార్ట్నర్ సాలరీస్ అకౌంట్ని ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు అని దాన్ని ప్రిపేర్ చేయలేదు. అంటే దాని అర్థం ఈ సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ అస్సలు ఉండదు అని కాదు. ఈ అకౌంట్ అయితే ఉంటుంది. ఇది ప్రాబ్లం స్కోప్లో లేదు అని కేవలం మనం దాన్ని ప్రిపేర్ చేయలేదంతే. సో మనం పార్ట్నర్ సాలరీస్ని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్లో డెబిట్ చేస్తాం కాబట్టి మనం దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దాన్ని డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం పార్ట్నర్ సాలరీస్ని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు కాబట్టి మనం సాలరీ టు పార్ట్నర్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి
నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ అని ఒక సబ్ హెడర్ రాద్దాం. తర్వాత పార్ట్నర్ మనీష్ సాలరీ 4,800 రూపీస్ని రాద్దాం. మనం ఇంతకుముందే చూసినట్లు కేవలం పార్ట్నర్ మనీష్కి మాత్రమే సాలరీ వర్తిస్తుంది. పార్ట్నర్ గిరీష్కి సాలరీ వర్తించదు. సో అందరు పార్ట్నర్ల మొత్తం సాలరీ కూడా 4,800 రూపీసే అవుతుంది. దీంతో మనం ప్రతి పార్ట్నర్ యొక్క సాలరీని సాలరీ టు పార్ట్నర్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే డెబిట్ ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన తర్వాతి ఐటెంని చూద్దాం. మనం ట్రాన్స్ఫర్ చేయాల్సిన నెక్స్ట్ ఐటెం ఏంటంటే పార్ట్నర్ కమిషన్. దీన్ని మనం కమిషన్ టు పార్ట్నర్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం పార్ట్నర్స్ కమిషన్ని కమిషన్ టు పార్ట్నర్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం కదా. సో మనం ఈ అమౌంట్ని కమిషన్ టు పార్ట్నర్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత మనం పార్ట్నర్స్ కమిషన్ అమౌంట్ని కమిషన్ టు పార్ట్నర్ అకౌంట్ నుండి బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం కమిషన్ టు పార్ట్నర్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసినట్లు కమిషన్ టు పార్ట్నర్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం కమిషన్ టు పార్ట్నర్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు కమిషన్ టు పార్ట్నర్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత పార్ట్నర్ గిరీష్ కమిషన్ అమౌంట్ 3,520 రూపీస్ని రాద్దాం. మీకు గుర్తు చేయడానికి మళ్ళీ చెప్తున్నా, మనం కమిషన్ని కేవలం పార్ట్నర్ గిరీష్కి మాత్రమే చెల్లిస్తున్నాం. పార్ట్నర్ మనీష్కి ఏ కమిషన్ చెల్లించడం లేదు. అందుకని అందరు పార్ట్నర్స్లకు చెల్లించాల్సిన మొత్తం కమిషన్ కూడా 3,520 రూపీసే అవుతుంది. దీంతో మనం పార్ట్నర్ల కమిషన్ని కమిషన్ టు పార్ట్నర్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే డెబిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన నెక్స్ట్ ఎంట్రీ ఏంటో చూద్దాం. మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్. సో మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్లోకి పోస్ట్ చేసేటప్పుడు మనం దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం కదా. అందుకని మనం ఈ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మనం దాన్ని డెబిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అని సబ్ హెడర్ రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ మనీష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ 7,000 రూపీస్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ గిరీష్ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ 5,600 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ మొత్తం క్యాపిటల్ మీద మొత్తం ఇంట్రెస్ట్ 12,600 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం పార్ట్నర్స్ల క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన డెబిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్. సో మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్లో పోస్ట్ చేసేటప్పుడు మనం దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపు పోస్ట్ చేస్తాం. సో మనం ఈ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మనం దాన్ని క్రెడిట్ సైడ్ వైపే ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసినట్లు ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి
నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ అని ఒక సబ్ హెడర్ రాద్దాం. తర్వాత పార్ట్నర్ మనీష్ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ 800 రూపీస్ని రాద్దాం. తర్వాత పార్ట్నర్ గిరీష్ డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ 700 రూపీస్ని రాద్దాం. తర్వాత అందర్ పార్ట్నర్స్ యొక్క డ్రాయింగ్స్ మీద మొత్తం ఇంట్రెస్ట్ అమౌంట్ 1500 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం పార్ట్నర్స్ డ్రాయింగ్స్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ని ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. నిజానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అన్ని ఎంట్రీస్ని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పార్ట్నర్లకి అప్రాప్రియేట్ లేదా డిస్ట్రిబ్యూట్ లేదా పంచాల్సిన ప్రాఫిట్ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయడం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 20,920 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 41,500 రూపీస్. ఇప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ 41,500 రూపీస్ నుండి డెబిట్ సైడ్ టోటల్ 20,920 రూపీస్లని తీసేస్తే మనకు 20,580 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 20,580 రూపీస్ వచ్చేసి ఒక క్రెడిట్ బ్యాలెన్స్ కదా. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ ప్రాఫిట్ని సూచిస్తుంది. సో ఈ ప్రాఫిట్ అమౌంట్ని మనం పార్ట్నర్ల మధ్య వారి ప్రాఫిట్ షేరింగ్ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం పంచాలి. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ప్రాఫిట్స్ని పార్ట్నర్స్ మధ్య సరిసమానంగా పంచాలి అని ఇచ్చారు. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రాఫిట్ షేరింగ్ లేదా నిష్పత్తి వచ్చేసి 1:1. సో ఇప్పుడు ప్రాఫిట్స్ని ఈ నిష్పత్తిలో పంచుదాం. ముందు వర్కింగ్ నోట్స్ సెక్షన్లో ప్రాఫిట్ షేరింగ్ అని హెడర్ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ మనీష్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం ప్రాఫిట్ 20,580 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ 1/2. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 10,000 and 290s are. సో దీని రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 10,290 రూపీస్. ఇది పార్ట్నర్ మనీష్ ప్రాఫిట్ షేర్ లేదా వాటా. ఇప్పుడు పార్ట్నర్ గిరీష్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం ప్రాఫిట్ 20,580 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ 1/2. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 10,000 and 290s are. సో దీని రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 10,290 రూపీస్. ఇది పార్ట్నర్ గిరీష్ ప్రాఫిట్ షేర్ లేదా వాటా. ఇప్పుడు ఈ ప్రాఫిట్ షేర్ అమౌంట్స్ని ఆయా పార్ట్నర్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం వేరేగా క్రియేట్ చేయాలి. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్లో ఒక సబ్ హెడర్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని రాద్దాం. ఇప్పుడు టు మనీష్ కరెంట్ అకౌంట్ అని రాసి సంబంధిత ప్రాఫిట్ షేర్ అమౌంట్ ఆఫ్ 10,290 రూపీస్ని రాద్దాం. తర్వాత టు గిరీష్ కరెంట్ అకౌంట్ అని రాసి సంబంధిత ప్రాఫిట్ షేర్ అమౌంట్ 10,290 రూపీస్ని రాద్దాం. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేస్తున్న మొత్తం ప్రాఫిట్ అమౌంట్ 20,580 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ నుండి పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన డెబిట్ ఎంట్రీని పోస్ట్ చేయడం పూర్తి చేసేసాం. నిజానికి మనం ఈ ప్రాబ్లంకి సంబంధించినంత వరకు అన్ని ఎంట్రీస్ని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు టోటల్స్ని కనుక్కొని అకౌంట్స్ని బ్యాలెన్స్ చేసి బుక్స్ని క్లోజ్ చేసే సమయం వచ్చేసింది. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 41,500 రూపీస్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 41,500 రూపీస్. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ ప్రాబ్లం చివరికి వచ్చేసాం. మీరు ఈ ప్రాబ్లంని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి edxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.